అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కోల్వా బీచ్ చూపిస్తాను. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. మడ్గావ్ రైల్వే స్టేషన్కు ఒక 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కోల్వా బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మన భారతదేశంలో రెండవ అతిపెద్ద పొడవైన బీచ్ ఇది. మొట్టమొదటిది వచ్చేసి మన తమిళనాడులోని మెరీనా బీచ్, తర్వాత మన గోవాలోని ఈ కోల్వా బీచ్. పొద్దున్నే 5:30కి బీచ్కి వెళ్ళి 8:30 వరకు టైం స్పెండ్ చేసి పొద్దున్నే ఆ సూర్యోదయం అంటే సన్ రైజ్ అయితే చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. చల్లని వాతావరణంలో ఒక 3 అవర్స్ దానికి టైం స్పెండ్ చేసి తిరిగి నేనైతే ఇప్పుడు బయటకు వస్తున్నాను. మీరు కూడా ఇక లేట్ చేయకుండా ఒక లుక్ వేసేయండి. ఇదే మేమున్న రూము. ఈ రూమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను, బైక్ రెంట్స్ కావాలన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఈ వీడియో అయితే ఓపెన్ చేసి చూసేయండి. తర్వాత ఇది బీచ్కి వెళ్ళే దారి. స్ట్రైట్గా ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో చూస్తే అంటే ఇది మడ్గావ్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. ఎదురుగా అక్కడ టీ పాయింట్ 15 రూపీస్కి టీ ఉంటుంది. ఈ తులసి మెస్ వెజ్ ఉంది కదా, ఈ వెజ్లోనైతే చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది. ఈ పక్కన టీ షాప్ కూడా ఉంది కదా, ఇక్కడ 35 రూపీస్ టీ. ఇక్కడ రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి, మామూలుగా ఉండవు. ఫస్ట్ టైం గోవాకి వచ్చినప్పుడు అయితే రేట్లు మాత్రం చూసి షాక్ అయిపోయినా. ఇప్పుడైతే కొంచెం చౌకల్నే దొరుకుతున్నాయి టిఫిన్ సెంటర్లు. ముందైతే ఉడిపి హోటల్ ఉంది. ఒకప్పుడు 10 years బ్యాక్ వచ్చినప్పుడు ఆ ఉడిపి హోటల్ లేకుండే. చూస్తున్నారు కదా, ఇట్లా బైక్ రెంట్ అని ఉంది. ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటే రైట్ సైడ్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో మనకు బైక్ రెంట్ గురించి బోర్డులు పెట్టి ఉంటాయి. అక్కడ బైక్స్ కూడా పార్క్ చేసి ఉంటాయి. పొద్దున్నే కాబట్టి ఎవరైతే ఇప్పుడు బైక్స్ పెట్టలే, మనం వచ్చే టైపు కల్లా బైక్స్ అక్కడ రోడ్డు పక్కన పెట్టి ఒక పర్సన్ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఇది నార్త్ గోవా సౌత్ గోవాకు సంబంధించిన బోర్డు. అక్కడ 300 రూపీస్. ఆల్రెడీ మేము ఒక రోజు వెళ్ళొచ్చినాం. ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, 10 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఈ గ్రౌండ్ అయితే కంచె వేసలేదు, ఇప్పుడు ఫెన్సింగ్ వేసి ఉన్నది కంప్లీట్గా. ఇంకా కాజు షాపులు అయితే ఇక్కడ చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఓపెన్ లేదు. కొద్దిగా 11-10 అయితే అన్ని షాపులు ఓపెన్ చేస్తారు ఆల్మోస్ట్. పొద్దున్న ఇట్లా అందరూ బీచ్కి అయితే వెళ్తున్నారు వాకింగ్ చేయడానికి. ఇంకా నేను కూడా వెళ్ళి కాసేపు అలా సరదాగా కూర్చొని రావడానికి అయితే నేను కూడా వెళ్తూ ఉన్నా. చూడండి, ఇటు పక్కన రైట్ సైడ్లో ఉడిపి హోటల్ ఉంది. ఇది మార్నింగ్ 7:30-8 మధ్యలో ఓపెన్ చేస్తారంట. నైట్ 11 గంటల వరకు ఓపెన్ ఉంటుందట. నిన్న ఆల్రెడీ నేను ఇక్కడ టిఫిన్ ఇట్లా తిన్నాను. మామూలుగా 40 రూపీస్ అనుకుంటా టిఫిన్ ప్రైజు. చాలా రీజనబుల్ ప్రైజే. ఒకప్పుడు అయితే చాలా రేట్ ఉండే. ప్లస్ అది రెస్టారెంట్ మన ఈ హోటల్ కూడా లేకుండే. లెఫ్ట్ సైడ్లో గుడ్ మ్యాన్ రెస్టారెంట్ అని ఉంటుంది. చూడండి ఇదేమో ఫ్రంట్ వ్యూ. ఇదేమో ఫ్రంట్ వ్యూ ఉడిపి హోటలు. లెఫ్ట్ సైడ్లో ఇది గుడ్ మ్యాన్ రెస్టారెంట్. ఈ పక్కన ఈ గుడ్ మ్యాన్ రెస్టారెంట్ ఉంది కదా, ఇందులో మేము 10 years బ్యాక్ వచ్చినప్పుడు బిర్యానీ అయితే తిన్నాం. అప్పుడు పర్ ప్లేటు 300 ఎంతో ఉండే. టూ మచ్ రేటు అప్పుడు మనకు. ఇక స్ట్రైట్కి వెళ్తే బీచ్. ఈ రైట్ సైడ్లో బస్సులన్నీ పార్క్ చేస్తున్నాయి కదా, మీరు బస్సులో టూర్కి వెళ్ళాలంటే మాత్రం నార్త్ గోవా సౌత్ గోవాకు ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదా, ఇక్కడ బస్సు ప్రిఫర్ చేసుకోవాలి. ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్టు దగ్గర అక్కడ ఈ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ మనకు గవర్నమెంట్ బస్సులు ఆగుతాయి. అవి 8కో 9కో స్టార్ట్ అవుతాయట. ఇక్కడ నుండి మడ్గావ్ రైల్వే స్టేషన్కు బస్సులు అయితే ఉంటాయి. ఇక పొద్దున్నే ఒక్కొక్కరు అయితే ఇక్కడ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది బీచ్కు వెళ్ళే దారి. చూడండి, అదేమో ఎగ్జిట్, ఇదేమో ఎంట్రీ పాయింట్. ఈ కింద నుండి ఒక కాలువ అయితే వస్తుంది. ఈ పార్క్ ఉంటే అటు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. చూడండి, అటు మీకు లోపలికి వెళ్ళినాక చూపిస్తా. మీరు బీచ్ అయితే ఒక లుక్ వేయండి. ఇక్కడ రైట్ సైడ్లో లైఫ్ గార్డ్స్ అనే ఒక రూమ్ ఉంది కదా, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఎవరైతే స్విమ్మింగ్ సముద్రం కొంచెం లోపలికి చేయాలనుకుంటారో వాళ్ళని మాత్రం వాళ్ళు అడ్డుకొని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు గ్రేట్. నిన్న రాత్రి మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ అయితే ఇక్కడ వరకు ఉండే. మీకు అయితే అచ్చులు కనబడుతున్నాయి కదా, నీళ్ళు అచ్చులు. రాత్రి అయిందంటే కంప్లీట్గా సముద్రం ఈ ఒడ్డు వరకు వస్తుంది వాటరు. అప్పుడు చాలా అంటే చాలా డేంజర్. ముఖ్యంగా
పౌర్ణమి అమావాస్య రోజు అయితే సముద్రం అయితే మరి ఇంకా ఎక్కువ ఉధృతంగా అలలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా చాలా డేంజర్ ఉంటుందని అయితే తెలుసుకున్నాను నేనైతే. చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఇప్పుడే సూర్యుడు చిన్నగా బయటికి వెళ్తూ ఉన్నాడు. చూడండి దూరంగా బోట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి జాలర్లు అయితే ఇప్పుడు సముద్రంలోకి వెళ్తున్నారు. అక్కడ ఒక మీకు జూమ్ చేస్తే కనబడతలేదు అనుకుంటా. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పొద్దున రాత్రి అయితే మాత్రం ఒడ్డున కూర్చోవాలంటే మాత్రం చాలా అంటే చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. అంత రఫ్గా వస్తూ ఉంటుంది. గాలి అయితే ఇంకా చెవులకు గుయ్యని ఒక రకమైన సౌండ్ తోటి వస్తూ ఉంటుంది. చూడండి ఇప్పుడే సూర్యుడు బయటికి వెళ్తూ ఉన్నాడు. ఒకసారి అయితే మీరు ప్రకృతిని అయితే చూడండి, పొద్దున ఎంత నిశ్శబ్దంగా ఉన్నదో. ఇక 2 hours అయితే ఇట్లా చూస్తుండగానే గడిచిపోయింది. ఎంతసేపు బీచ్ దగ్గర కూర్చున్నా రాబుద్ది అయితే అవ్వట్లే. చూడండి 9 o'clock వరకే ఇట్లా బైక్స్ అయితే అక్కడ పెట్టారు. 8:39 అవుతుంది టైము. చూడండి ఇక్కడ ఒక వైన్స్ కూడా ఓపెన్ చేశారు. గోవా అంటే మరి మామూలు ఉండదు, మద్యం ఎయిర్ లైఫ్ పారుతూ ఉంటుంది. అందుకోసం మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో స్పా ఉంది కదా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటా. ఓకే, టాటా, బాయ్ బాయ్.